అనుదినము దేవుని సన్నిధిలో ఆయన కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. నీవు అనుదినము తప్పక సేవించున నీ దేవుడే నిన్ను రక్షించును. దానియేలుని సింహబోన్లో పడేశారు. అయితే దానియేలు భక్తుడు, అనుదినము ప్రార్థించేవాడు. దానియేలు గ్రంథం 6:10 చదివినప్పుడు అతను మంచి భక్తుడని, ప్రార్థనాపరుడని, విశ్వాసవీరుడుగాను, తన పనుల్లో కూడా ఎక్కడ తప్పు లేకుండా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మంచి ఆత్మీయుడిగా ఉన్నాడు. ఇతని విషయంలో అతని తోటి పనివారే డీగ్రేడ్ చేద్దామని ఎంత ప్రయత్నించినా ఇతను పంక్చువాలిటీలో కరెక్ట్గా ఉంటున్నాడు. పనుల్లో చాలా సక్రమంగాను నిబద్ధతతో పనిచేస్తున్నాడు. ఒక రాజనీతి కలిగిన వాడుగాను, దైవభక్తిపరుడుగాను, నీతిమంతుడుగా అతను పనిచేస్తున్నాడు. ఇతని చుట్టూ ఉన్న కొలీగ్స్లో చాలా మంది ఆఫీసర్స్, పైనున్నవారు, కిందున్నవారు లంచగొండితనం, అపవిత్రమైన మనసులు, పాపాల పట్ల ఆసక్తి కలిగిన వారు, దుర్నీతి పరులు, అవినీతి పరులుగా జీవిస్తున్నారు. వారికి ఇతను అడ్డైపోయాడు. నీతిగా, న్యాయంగా జీవిస్తున్నప్పుడు అతని చుట్టూ ఉన్న వాళ్లే అతనికి శత్రువులుగా మారి అతన్ని చిక్కుల్లో పడేయాలని ప్రయత్నాలు చేశారు. దానియేలు యొక్క ప్రవర్తనలో వారు గమనిస్తే ఇతన్ని మనం తక్కువ చేయడం చాలా అసాధ్యం, ఇతను డిగ్రేడ్ చేయలేం. ఒకే ఒక విషయంలో ఇతను పడగొట్టొచ్చని వాళ్ళు ఆలోచించారు. ఇతను దేవుని యందు భక్తి కలిగిన వాడు, దేవుని తప్ప ఎవరిని మొక్కడు. కాబట్టి మన రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా, ఒక నెల పాటు వారి దేవుళ్ళని మొక్కకుండా నిన్ను మొక్కేలాగా ఒక చిన్న రూల్ పాస్ చేద్దాం అంటే, రాజుగారికి ఏంటి, పొగిడేవాళ్ళు ఉంటే పొగిడించుకోవడానికి ఆయన రెడీ. ఓకే, నో ప్రాబ్లం అని చెప్పి సైన్ చేశాడు. నిన్ను ఆరాధించిన వాళ్ళని తీసుకెళ్లి సింహాల బోన్లో పడేద్దాం, ఇక్కడ రాజువు కదా, నువ్వు ఏలువాడివి, ఒక నెల రోజులు నిన్ను ఆరాధించడానికి ఏం కష్టం, ఎన్నో దేవుళ్ళని, దేవతలను ఆరాధించేవాళ్ళు నిన్ను ఆరాధించకపోవడం ఏంటి అని చెప్పి మాయమాటలు చెప్పారు. కానీ ఇదంతా కుట్ర పన్నారు. మళ్ళీ ఒక నెల రోజుల పాటు రాజును ఆరాధించకపోతే వాళ్ళు తీసుకెళ్లి సింహాల బోన్లో పడేస్తా అన్నారుగా. ఈయన శత్రువులైనటువంటి ఆ కొలీగ్స్ అధికారులతో మాట్లాడి నేరుగా దానియేలు ఇంటికి వెళ్ళారు. దానియేలు పై ఇంటి మేడగది కిటికీలు తెరిచి మరీ ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థన వినపడుతుంది. ఏమాత్రం భయం లేకుండా అనుదినము తాను సేవిస్తున్న దేవునికి బహు ఆనందంతో, సంతోషంతో దేవుని ప్రార్థించి, స్తుతించి, ఘనపరుస్తూ ఉన్నాడు. ఈ ఆరాధన, ప్రార్థనలన్నీ కింద ఉన్న వారికి వినబడుతున్నాయి. అధికారులతో చెప్పారు కోలీగ్స్, చూడండి, ఒక నెల రోజుల పాటు ఏ దేవుణ్ణి ఆరాధించొద్దంటే ఈ దానియేలుకి ఎంత ధైర్యం. తన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. రాజు యొక్క చట్ట ప్రకారముగా ఇతని సింహాల బోన్లో పడేయాలి కదా అని చెప్పి పై అధికారులతో మాట్లాడి ఆ రూల్ ప్రకారంగా దానియేలుని తీసుకెళ్లి సింహాల బోన్లో పడేస్తారు. వాళ్ళు అనుకున్నారు ఇతని పని అయిపోయింది. సింహాలను వదిలిపెట్టారు. అవి అరుస్తూ, గర్జిస్తూ అతని మీదకి వెళ్ళడం వారు గమనించారు. ఇంకంతే, లోపలికి వెళ్ళి చూడడానికి వీలుపడదుగా, వెళ్ళిపోయారు. ఈ భక్తుడు అయిపోయాడు. ఇక వీడు ప్రతిదానికి లంచం తీసుకోరంటాడు, ప్రతిదానికి నీతిగా బతకాలంటాడు, ప్రార్థన అంటాడు, విశ్వాసం అంటాడు. ఇలాంటి వాడిని అడ్డు తొలగించుకున్నాం అని శత్రువులందరూ పండగ చేసుకుంటున్నారు ఇంటికి వెళ్ళి. ఈరోజు రాజుగారికి నిద్ర పట్టకపోవడం, అతడు ఏం జరిగింది ఈరోజు అని చెప్పి అడగడం, అన్యాయంగా ఏదైనా తీర్పుని తెచ్చాడంటే, అవును, భక్తులైన దానియేలు అందులో పడేసారినప్పుడు వెంటనే ఇతను పరుగులు తీస్తాడు. ఎక్కడికి? సింహాల బోన్ ఎదుగు పరిగెత్తుకుంటూ వెళ్తాడు సైనికుల సాయంతో. ఆ సింహాల బోన్ దగ్గర నిలబడి, అరే ఎంత మంచి భక్తుని పడేశారయ్యా, పొరపాటు చేసామయ్యా అని చెప్పి దానియేలు అని పిలుస్తాడు. పిలిస్తే లోపల నుండి ఒక స్వరం వినిపిస్తుంది. రాజా అంటాడు. ఉలిక్కి పడతాడు రాజు. ఏంటి, రాత్రి నేను సింహాల బోన్లో పడేశారు కదా, సింహాలు నీకు హాని చేయలేదా అంటే దానియేలు చెప్పిన సమాధానం, నేను అనుదినము సేవించున్న నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను బిగించేశాడు, సింహాల నోళ్లు మూయించేశాడు గనుక సింహాలు నా చుట్టూ కూర్చున్నాయి, నన్నేమీ అంటలేదు. అప్పుడు రాజు అంటాడు, అవును నిజమే, నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నిన్ను కాపాడును. ఎస్ పిల్లరా, మనము అనుదినము తప్పక దేవుని సేవిస్తున్నామా? అనుదినము సేవిస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని కాపాడువాడు. ఇతడు అనుదినము దేవుడిని ఎలా సేవించాడు? ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున మనం అంతా కూడా చేస్తున్నాం. ఏంటది? ప్రార్థన కన్నా ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్, 100 106 ఈ 3 పనులు మాత్రం జరుగుతూనే ఉంటాయి. కానీ భక్తుడైన దానియేలు విషయంలో ఉదయకాలం ప్రార్థన, బ్రేక్ఫాస్ట్ చేస్తాడు కానీ ప్రార్థన దానికంటే ముందుగా చేస్తాడు. మధ్యాహ్నం కూడా భోంచేస్తాడు కానీ దానికంటే ముందుగా కానీ తర్వాత కానీ ప్రార్థనలో కొంత సమయం గడుపుతాడు. సాయంకాలం డిన్నర్ చేస్తాడు కానీ ప్రార్థన మాత్రం మానడు. భక్తి కలిగిన వాడు. అతడు ముమ్మారు తిన్నాడని రాయలేదు కానీ ముమ్మారు ప్రార్థించాడని మాత్రం బైబిల్ చెప్తుంది. ప్రతిదినము ప్రార్థించి
మానక ఆయన్ని సేవిస్తున్న వారి జీవితాలు తప్పించబడతాయి. ఈ ప్రార్థనా జీవితం అనేది అనుదినము ఉండాలి. తప్పక సేవించేవారుగా మనం ఉండాలి. ఎడతెగక ప్రార్థించేవారుగా, దేవుని ఎల్లప్పుడూ స్తుతించేవారుగా, నీ భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో ఎల్లప్పుడూ కంటిన్యూగా ముందుకు వెళ్ళండి. తప్పక మీరు తప్పించబడతారు, కాపాడబడతారు. ఓ చిన్న కీర్తన పాడుకుందాం. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, యెహోవా నీ నామము. ప్రార్థన పెద్ద కష్టమైన పనేం కాదు. దేవునితో మాట్లాడుట, ప్రార్థన దేవునితో సంభాషణ. విశ్వాసంతో ప్రార్థించండి, నమ్మిక ఉంచండి, నిరీక్షణ కలిగి ఉండండి, పట్టుదలతో ప్రార్థించండి, మరి అత్యాశక్తితో ప్రార్థన చేయండి. గొప్ప ఫలితాలు మీరు చూడబోతున్నారు. ప్రార్థించి ప్రయత్నించండి. ప్రార్థన ప్రయత్నం రెండు కూడా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, భయంకరమైన సింహాల నోటి నుండి, ఆ సింహాల బోనులో నుండి నీ భక్తులైన దానియేలును తప్పించారు నాయన. దానియేలుని భక్తులు మీ యందు భయభక్తి కలిగి మీరు అనుగ్రహించిన ప్రతిరోజు తన జీవితంలో తప్పక మానక ప్రార్థించి నిన్ను సేవించాడు. మేము కూడా ఈ జీవన యాత్రలో అనుదినము తప్పక నిన్ను సేవించేవారుగా, మిమ్మల్ని ఘనపరిచేవారుగా, ప్రార్థించేవారుగా, విశ్వాసంలో ఎదుగుతూ ఇతరులను బలపరిచేవారుగా, మేము వెలిగించబడి ఇతరులను వెలిగించేవారుగాను, నీ సత్యవాక్యమును కలిగిన మేము అనేకులకు ప్రచురపరిచేవారుగాను, నీ ప్రేమను పొందిన మేము ఇతరులకు ప్రేమను పంచే విధంగా నీ చిత్తం నెరవేర్చేవారుగా మమ్మల్ని నడిపించండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మమ్మల్ని బలపరచండి. మీరు అనుగ్రహించే ప్రతిరోజు కూడా ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించే విధంగా నీ చిత్తం నెరవేర్చేవారుగా ప్రతి ఒక్కరిని బలపరిచి తాకి, నేను అక్కడికి ముందుగా వీరందరినీ కూడా బలమైన సాక్షులుగా నీ రాజ్య విస్తరణలో నిలబెట్టి నడిపించమని, వీరిలో ఉన్న ప్రతి అవసరం తీర్చువాడు నీవే. ప్రతి రోగం నుండి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి శోధ నుండి తప్పించగల శక్తిమంతులైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇర్మియా 1:8 నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యాజ్ యు ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా దేవునితో నడిచే జీవితం, ప్రార్థించే జీవితాన్ని ప్రభు యేసు నామములో మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ ఎ లాంగ్ లైఫ్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న లేఖనాలు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు. అలా జీవిస్తే మీ కుటుంబాలు కలిసి ఉంటాయి, ఆనందంగా మీరు జీవిస్తారు. సో మీకు దేవుడిచ్చిన వాగ్దానము, మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితనే, మీరు ఫలించి అభివృద్ధి పొందే రోజు వచ్చునుగాక. ఒకవేళ గర్భఫలం లేకుండా ఉంటే యేసుక్రీస్తు నామములో మీకు ఫలము దేవుడు దయచేయునుగాక. పిల్లలు కలిగి ఉంటే మీరు, మీ పిల్లలు కూడా వర్ధిల్లుదురుగాక.
ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.